జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్ష, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. అధ్యక్ష, ఆనాడు అబద్దం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఆనాడు ఆయన అన్నారు, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండబోతానని కూడా చెప్తా ఉన్నారు. గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు. అధ్యక్ష, 3 రాజధానులు అని చెప్పారు. అధ్యక్ష, అమరావతి ఎటుగో నాశనం చేశారు. అట్లని ఉత్తరాంధ్రలో కట్టారు. అధ్యక్ష, ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అధ్యక్ష, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 3 ముక్కల ఆట అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎప్పుడు గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ధర్నా చేశారు. అధ్యక్ష, చూడండి అధ్యక్ష, మహిళల్ని పోలీస్ బూట్ కాలుతో తన్నారు. అధ్యక్ష, మహిళలు జుట్టు పట్టుకుని లాగారు. అధ్యక్ష, భూములు త్యాగం చేసిన రైతులకి సంఖ్యలేసి ఆనాడు జైలుకి పంపించే రోజులు చూసాం. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగారు. అధ్యక్ష, ఎందుకంటే ఆయన భయంలో బతికాడు. ఆయన తెలుసు తప్పు చేశారు. అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలను. ఈ రోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది. అధ్యక్ష, కానీ రాలేదు అధ్యక్ష, హౌస్ లోకి 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు. అధ్యక్ష, అందుకే ఈ సభాముఖంగా ప్రశ్న అడగలను. మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్ కి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే అధ్యక్ష, ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్ లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. తెలుగుదేశం విధానం వెరీ క్లియర్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆనాడు చెప్పిన. అధ్యక్ష, ఈ రోజు ఎన్డీఏ కూడా దానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, అధ్యక్ష, వీఆర్ ఆల్ మియర్లీ కస్టోడియన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. అధ్యక్ష, ఎవరం గానీ భూమి పైన శాశ్వతం కాదు అధ్యక్ష, కానీ వ్యవస్థలు శాశ్వత. అధ్యక్ష, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని, ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.